ఫోరెనిక్స్ ల్యాబ్ అగ్ని ప్రమాదం వెనుక కుట్ర ఉంది. సీఎం రేవంత్ రెడ్డి పక్క ప్లాన్తో చేపించిండు. కేటీఆర్ రేవంత్ను మోదీ అమిత్ షా కాపాడుతున్నారు. కాదంటే ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. పోలీసు వాళ్ళు ఏమైనా పీకగలుగుతారా? మాకు వాళ్ళపై నమ్మకం లేదు. హన్మకొండలో మీడియాతో బీఆర్ఎస్ నేత కామెంట్లు. బీఆర్ఎస్ నేత అంటే కేటీఆర్ఏనా? మరి సేమ్ మీరున్నప్పుడు కూడా పోలీసులు ఏమైనా పీకగలిగినలా? కేటీఆర్ ఏం మాట్లాడుతున్నావు, ఏం మాటలు మాట్లాడుతున్నావు? ఇంకొకటి, ఫోరెనిక్స్ ల్యాబ్ అగ్ని ప్రమాదం వెనుక కుట్ర. సరే, ఏం కుట్ర ఉన్నదో ఆ కుట్రకు సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలు దొరకబట్టండి ప్రతిపక్ష నాయకులుగా. ఎందుకంటే ఇక్కడ ఫోరెనిక్స్ ల్యాబ్ ఎఫ్ఎస్ఎల్ అనేది నాంపల్లిలో ఉన్నది. ఈ ఎఫ్ఎస్ఎల్లో నేరస్తులకు సంబంధించి లేకపోతే నిందితులకు సంబంధించి ఆధారాలు ల్యాబొరేటరీలో ఉంటాయి. ఉదాహరణకు ఈ ఫోన్ ఉన్నది. ఈ ఫోన్ ద్వారా ముఖ్యమంత్రి గారిని తిట్టిన నేను అనుకుందాం. ముఖ్యమంత్రి గారిని తిట్టిన, ముఖ్యమంత్రి గారిని ఈ ఫోన్ ద్వారానే తిట్టిండా లేదా అనేది దీన్ని ఫోరెనిక్స్ ల్యాబ్కు పంపుతారు. పంపి ఆ ఎఫ్ఎస్ఎల్లో దీని నుండి డాటా మొత్తం తీసుకుంటారు. అక్కడ డాటా మొత్తం సేకరించి ఆ డాటాను భద్రపరచడం, కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆ నాంపల్లిలో ఉన్న ఎఫ్ఎస్ఎల్కి సంబంధించిన ల్యాబొరేటరీ నిన్న కాలిపోయింది. అయితే వీళ్ళేమంటారు, బీఆర్ఎస్ వాళ్ళు, అందులో ఓటుకు నోటు ఏది రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ అందులోనే ఉన్నాయి, అవి కాలిపోయినాయి అని వీళ్ళు అంటారు. అది ఎప్పటిది ఓటుకు నోటు కేసు? 2017 నాటిది. ఇంకా ఎఫ్ఎస్ఎల్లోనే ఉంటాయా ఆధారాలు? అవి ఎప్పుడో కోర్టుకు సబ్మిట్ చేస్తారు. ఇప్పుడు నాకు సంబంధించిన ఒక ఐఫోన్ ఉండే, నాకు ఆ ఐఫోన్ కూడా మొన్న సీజ్ చేసిండు 12 కేసుల్లో భాగంగా. దానికి సంబంధించి ఎఫ్ఎస్ఎల్లోనే నా ఫోన్ ఉన్నది. అది ఎప్పుడో దానికి సంబంధించిన ఆధారాలు మొత్తం కోర్టుకు సబ్మిట్ చేసిండు. నేను కేటీఆర్ గారితో మాట్లాడినా, కవిత గారితో మాట్లాడినా, బీఆర్ఎస్ ఎంతమంది నాయకులతో మాట్లాడినా, బీఆర్ఎస్ నాయకులు ఇట్లా మాట్లాడిపిస్తున్నారా అనేది నా మీద అనుమానంతో నా సెల్లు పట్టుకొని పోయిండ్రు. దాంట్లో ఏం లేవు, అది వేరు విషయము. ఆధారాలు అనేది 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు ల్యాబొరేటరీలోనే ఉంచరు, కోర్టుకు సబ్మిట్ చేస్తారు. కాకపోతే ఫిజికల్గా సంబంధించిన పరికరాలన్నీ అందులో ఉంటాయి, ఫోన్లు అవి ఇవి ఉంటాయి. కానీ రిపోర్ట్లో ఆల్రెడీ కోర్టుకు సబ్మిట్ చేసి ఉంటారు. ఒకవేళ అందులో కాలిపోయినా కూడా మళ్ళీ వాటికి సంబంధించి వేరే దగ్గర కూడా భద్రపరిచి ఉంటాయి. అంత ఈజీగా ఏమి ఉండయి. కాకపోతే ఈ అగ్ని ప్రమాదం వెనుక కాంగ్రెస్ ప్రభుత్వం హస్తం ఉన్నది, రేవంత్ రెడ్డి గారి హస్తం ఉన్నదని కేటీఆర్ గారి ప్రధాన ఆరోపణ. ఒకవేళ నీకు అట్లా అనుమానాలు ఉంటే దానికి సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలు సేకరించి ఓ ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఆధారాలనే కాలి బూడిద చేసేటట్టు కుట్ర పన్నిండు రేవంత్ రెడ్డి గారు అని అప్పుడు చెప్పు. ఒట్టిగా నోటి మాటతో చెప్తే ఎట్లయితుంది? ఇది సిట్టింగ్ జడ్జి తోటి విచారణ అంటే చేపియండి, ప్రతిపక్షాలు పట్టుబట్టండి. ఎందుకంటే ఓటుకు నోటు అనేది చాలా పెద్ద కేసు కాబట్టి పట్టుబట్టండి.